హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, బతుకంతా ఈ నిమిషం పాటలాగా సాగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ప్రతి గాలి పైరగాలి. కొంపదీసి నన్ను కుట్టిందో ఈయన కూడా కుట్టింది ఏంటి? ఇష్టం వచ్చినట్టు పాటలు పాడేస్తున్నాడు. బాబాయ్ బాబాయ్ ఏదో అయిపోయినట్టుంది. డాక్టర్ గారు, సార్ మీరు అర్జెంట్ గా బాబాయ్ హోటల్కి వచ్చేయండి విత్ అంబులెన్స్, విత్ ఆక్సిజన్, C+D. మీదేంటి ఏ బ్లడ్? ఆ బ్లడ్ గ్రూప్ తీసుకొని వచ్చేయండి తొందరగా. దరిద్రుడా, ఏంటో డాక్టర్ అన్నావు, 108 అన్నావు, ఏమన్నా రోగం వచ్చిందా? నాకు రోగం కాదు, నేను అక్కడ నుంచి ఇందాక నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏదో వింతగా ఫేస్ పెడుతున్నావు అని అంటున్నావు, ఏంటో బ్రీతింగ్లు తీసుకుంటున్నావు, కళ్ళల్లో ఏమో మెరుపు వచ్చింది ఏంటి? బాబాయ్ బాబాయ్ ఏంటి మ్యాటర్ ఏంటి? కొత్తగా ఉంది ఈరోజు ఏంటో? అరే ఈ రోజు నా పెళ్లి రోజు. తొలిసారి పిన్ని నిన్ను చూసింది మొదలు, పెళ్లి చూపులకు నువ్వు వెళ్ళినప్పుడు పిన్ని నిన్ను ఎలా చూసింది? ఎలా చూసిందంటే ఎవడా చెప్పు. ఇలా కూర్చుందా? కూర్చుంది. ఇంత అసహ్యంగా చూసిందా బాబాయ్? కొంచెం మేకప్ వేసుకుని వెళ్ళొచ్చు కదా అప్పుడు కూడా. బాగాలేదు. దానికి అలాగా ఈ మధ్య కెమిస్ట్రీ డెవలప్ అయిందా? నేను సైన్స్ ల్యాబ్ లో కలిసానా? కాదు కదా, పెళ్లి చూపుల హాల్లో కలిసాను. అంటే అప్పటిదాకా అసలు మీరు ఇంకా ఆ రోజుల్లో అమ్మాయి అబ్బాయి ఒకళ్ళొకళ్ళు డైరెక్ట్ గా చూసుకోవడం, మాట్లాడుకోవడం కూడా నా అమ్మో డైరెక్ట్. ఈ కాలంలో లేదు, డైరెక్ట్ సెల్ నెంబర్, వాట్సాప్, నైట్ ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్ అండ్ గోయింగ్ అప్ చూస్తుంటే అంటే నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్. బాబాయ్ ఈ రోజు నీ మ్యారేజ్ డే ఏం రోజు? పెళ్లి రోజు సందర్భంగా నీకు నేను ఒక బహుమతి ఇస్తా. ఇదిగో రోజు నన్ను కొట్టే ఈ పప్పు గుత్తిని నేను తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా ఎటక మీద పెడతాను. నాకు అందుతుంది. అంటే ఈ రోజు హింస లేదనమాట, కేవలం ప్రశాంతంగా శాంతియుతంగా వంటలు చేసుకుందాం చేద్దామని నా ఆలోచన. ఏంటి ఈ రోజు మరి నీ పెళ్లి రోజు సందర్భంగా ఏం స్పెషల్ డిష్ చేస్తున్నావు, ఏం వంట చేస్తున్నావు? ఏంటి ఆ మాట తిట్టడం ఏంటి? తెలంగాణ ప్రాంతంలో ప్రశస్తమైన వంటకాల్లో అదొకటి. పెళ్లి రోజు అంటున్నావు, పైగా ఈ రోజు మంచి రోజు అంటున్నావు, చేసేదేమో అదేంటి బొగడాల చారు. ఈ రోజుకి నువ్వు చేసే వంటకి ఏ మాత్రం సంబంధం లేదు. నువ్వు అని చెప్తా, చిన్నారావు గారి దగ్గరికి వెళ్ళి చికెన్ తెస్తాను, మటన్ మస్తాన్ దగ్గరికి వెళ్ళి మటన్ తెస్తాను, పాపారావు గారి దగ్గరికి వెళ్ళి చికెన్ తెస్తాను, మొత్తం కలిసి వంట చేసి నైట్ కూర్చొని నీ కోటి నా కోటి చిప్పా చిప్పా, నీ కోటి నా కోటి చిప్పా చిప్పా. బాగా మిగిలింది ఏంటి నీ బుర్ర? అసలు బొగడాల చారు అంటే ఏమనుకుంటున్నారు? తెలంగాణలో ప్రతి ఇంట్లోనూ కూడా ఒక మహాలక్ష్మి లాంటి, ఓహో, పేద గుడిసే దగ్గర నుంచి పెద్ద కొంప దాకా ప్రతి ఇంట్లోనూ చేసుకునే వంటకం. దాన్ని చులకన చేసి మాట్లాడతావు. చులకన చెయ్యట్లేదు, తెలియని దాన్ని నేర్చుకుంటున్నాను. తెలుసుకో. సరే రెడీ, నువ్వు తొందర చేసి మనం బయటికి వెళ్ళాలి. సరే ముందు అక్కడి నుంచి శనగపిండి తీసుకో. పిండి తీసుకుంటున్నా. కొత్తిమీర తీసుకో. కొత్తిమీర ఇది దాంట్లో. బాబాయ్ నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మరి పిన్ని నిన్ను అడిగిందా, నువ్వు పిన్ని అడిగా వంట వచ్చా అని? ఆ రోజుల్లో ఆడపిల్ల వంట రాకుండా ఎలా ఉంటుంది? పెళ్లి చూపులు ఉప్పు కారము కూడా వేయాలి. నీకు వంట వచ్చని తెలిసి పిన్ని హ్యాపీ ఫీల్ అయి ఉంటది. ఆ తర్వాత సంగతి ముందు తనకు వంట చూంటేనే కదా. నా అమ్మాయికి చదువు లేదండి, ఆ రోజుల్లో నా అమ్మాయికి వంట కూడా రాదండి, అయినా మేము పిల్లనిస్తామంటే ఎవరు చూస్తారు? కారం కూడా వేయి. అబ్బాయి ఈ రోజుల్లో వంట వస్తే కాదు బాబాయ్, పిజ్జా బర్గర్ షాపులు తెలిసి వస్తే చాలు పెళ్లి చేసేసుకుంటారు. కలుపు దాన్ని కలుపు. చాలు 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 చాలు. దాంట్లో చక్కగా కొంచెం నీళ్లు కూడా పోయి ముందు కలిపి చెప్తాను. పిండి కలిపిన తర్వాత నీళ్లు పోయి. కలిసిందా? వీటిని ఏం చేయాలంటే మనం పునుగులు అంటారు చూడు, పునుగులు అలా తయారు చేసి వేయించుకోవాలన్నమాట. అవి చక్కగా ఒక షేప్ లో పొంగాలి అంటే దాంట్లో కాస్త నూనె కూడా వేయాలి.
బాబాయ్ కలుపు ఇప్పుడు. ఈ రోజు కూడా ఈ బొంగడాలు ఉంగరాలు ఎందుకు బాబాయ్? నీలాంటి వాడేనంట ఇదో గుర్ర చేశాడంట. నేను మాట పడిపోయింది. మాట పడిపోవడం కాదు, కోడేళ్ళు తీసి ఊరు మొత్తానికి పంచి భోజనం పెట్టాడంట. అది ఎవడో కదా మనం చుట్టుపోడేలే. ఆడు మీ బ్యాచేనా? మొత్తం డిగ్రీ బ్యాచ్ అండి ఇదంతా. మరి నూనె కలుపు దాంట్లో కలిపావా? కలపడంలో మన తర్వాతే బాబాయ్. ఎవడైనా కలపాలన్నా, కలుపుకు పోవాలన్నా, కలుపు మొక్కల్ని పీకాలన్నా చాలు ఉపన్యాసాలు చాలు. ఆ రాగి బండం తీసి పక్కన పెట్టే ముందు నేలది. ఓకే, వీటిని తీసి పకోడీ వేసినట్టే రౌండ్ గా రావాలి. చక్కగా పునుగులు తయారు చేయి. ఓ వెరీ గుడ్ బాబాయ్. అయితే మొత్తాన్ని నీ పెళ్లి అలా జరిగిందంటావు. కట్నం ఎంత తీసుకున్నావు? కట్నాటి కటకటాలకి నెట్టేస్తారా? తెల్ల బుద్ధిమంతురాలా కాదా? ఇంటి పని వంట పని వచ్చా రాదా? అంతవరకు చూసుకున్న వాళ్ళు అంతే కదా. మరి నువ్వు పిన్నికేం పెట్టావు? మంగళసూత్రం కట్టాడు అంతే. మరి చూపించావు. ఆ తర్వాత కదా బాబాయ్ విజృంభించింది, బాబాయ్ హోటల్ పెట్టింది. ఓహో, ఆవిడ వచ్చాక నీకు అదృష్టం కలిసి వచ్చిందంట. అంతే మరి, మన అదృష్ట దేవత ఆవిడేదా. సూపర్ బాబాయ్ నువ్వు. వెరీ గుడ్. ఓకే, జాత అవి మారిపోకుండా ఒకసారి కలుపుకోవట్లే. పర్వాలేదు, ఇన్ని సంవత్సరాలు మన శ్రమ కాస్త ఫలించిన ఆనందం నాకు లభిస్తోంది. ఎందుకో నేర్చుకున్నావు కదా వంట. ఆ రోజుల్లో లవ్ చేస్తుంటే ఎంత బాగుండేది బాబాయ్. బాగుండేది. ఒళ్ళు కూడా బాగా కొవ్వెక్కి ఉండేది. ఊళ్ళోంచి వెళ్ళగొట్టేవాళ్ళు. అదో సినిమా తీయచ్చు. చేసే ఉంటావు ఆ రోజుల్లో. వండర్ఫుల్ బాబాయ్. చక్కగా నువ్వు అన్నట్టే రౌండ్ గా గుండ్రంగా వచ్చాయి బాబాయ్. దీని తర్వాత ఏం చేయాలి? కేవలం దాంతో సరిపోదు, దానికి ఒక మసాలా ఒకటి తయారు చేసుకోవాలి కదా. ఓహో, ఇప్పుడు నువ్వు పిండి ఖాళీ చేసిన గిన్నె ఉంది చూడు, దాంట్లో కాస్త అంతా మజ్జిగ పోసావనుకో. మజ్జిగ బాబాయ్ ఉంది బాబాయ్ ఇక్కడ. కొద్దిగా మజ్జిగ కూడా పోయి దాంట్లోను. ఓకే, కలిపి ఆ అంచుల్లో ఉన్న పిండి కూడా దాంట్లో కలిసిపోవాలి. ఆ మజ్జిగ కొండలో కాసిన నీళ్ళు పోయి జాగ్రత్త దాన్ని శుభ్రంగా కడిగేసి అందులో పెరిగే మాత్రం మిగలకుండా ఆ నీళ్లు కూడా దీంట్లో పోసాయి. ఓకే, దీని తర్వాత మనం మాత్రం ఇంకొక మసాలా తయారు చేసుకోవాలి. మసాలా అన్నావుగా ఇదే కాదా? పునుగుల కోసం చేసిన పిండే కదా, దాంట్లో మజ్జిగ పోసి అంతే కదా. ఓకే, మసాలా కూడా తయారు చేసుకోవాలి కదా. ఆ చిన్న రుబ్బురోలు ఉంది చూడు, అది తీసుకురా. రే ముందు పచ్చిమిరపకాయలు చెప్తాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఉందా చూడు పోయి, కాస్తంత ఉప్పు వేసుకో. దాన్ని తీసుకుని శుభ్రంగా దీన్ని దంచు. పెళ్ళైన కొత్తలో పిండి గుండి ఇలా దంచుంటది. రేపు నువ్వు కూడా అనుభవించబోతున్నావు కదా నాయన. దీనికి రే దంపుడు. రే ఒక్క నిమిషం ఆపు. ఈవేళ మా పెళ్లి రోజు కదా. అవును. మీ పిన్ని పేరు మీద ఎవరైనా ఒక మొత్తం ఇది ఒక చీర ప్రజెంట్ చేయడం అనేది నాకు అలవాటు. ఓహో, అంచేత మార్కెట్కి వెళ్ళి ఓ మంచి చీర కొనుక్కొని వస్తాను. అంతవరకు దీన్ని నువ్వు మెత్తగా దంచుతున్నావు. ఓకే, ఓకే. మంచి చీర కొనుక్కో. నేను కట్టుకుంటానా? కొని ఒక మంచి ముత్తైదుకు పెట్టు. అంతే, నవనీతానికి పెట్టకే. నవనీతంటే ఎవరా? ఎవరు? మీ పిన్నికి తోబుట్టారా? అమ్మ బాబాయ్ అంటే 1 house 2 branches అన్నమాట. నేను షాపుకి వెళ్ళడం అయింది, శారీ తీసుకోవడం అయింది, ఒక ముత్తైదు ఇచ్చి రావడం కూడా అయింది. నువ్వు ఇంకా రుబ్బుతూనే ఉన్నావా? అయిపోయింది, మెత్తగా రుబ్బాను, ఇంకా మెత్తగా రుబ్బుదామని ప్రయత్నిస్తున్నా. తర్వాత చెప్తాను. ముందు నెక్స్ట్ ఐటమ్ గురించి ఆలోచిద్దాం పద. దాన్ని మేము మొత్తం చెప్తాను. మెత్తగా రుబ్బేసా, మరి ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? ముంచు, తర్వాత ఎద్దు కానీ తత్వం వేరే. స్టవ్ వెలిగించు, దాంట్లో కాస్త నూనె వేసుకో. చక్కగా దాంట్లో ఆవాలి,
అవి మరీ మాడిపోకుండా ఉండాలంటే అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. చిట్టపళ్ళు ఆడుతున్నాయి కదా, ఇప్పుడు అందులో చల్లమిరపకాయలు చల్లటి మజ్జిగలో ఉప్పు వేసి ఈ మిరపకాయలు నీళ్ళు చీల్చి అందులో నానబెట్టి ఆ తర్వాత ఎండబెట్టినాం అనమాట. అంటే ఉప్పుగా కారం కారంగా ఉంటాయి. అవునవునవును. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసే. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలా వేగనే కరివేపాకు పసుపు 2 వేయాలి. ఇప్పటిదాకా దంచి పెట్టుకున్నావు చూడు. అవును బాబాయ్. ఏంటి మసాలా? ఈ మసాలా కూడా దాంట్లో వేయాలి. ఓహో. కలుపు బాగా కలుపు. ఉప్పు కూడా వేసుకోవాలి కదా, వేయి మరి ఉప్పు కూడా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ మజ్జిగ ఏదైతే ఉందో చూడు భాండంలోది, అది మొత్తం జాగ్రత్తగా దాంట్లో పోయి మరుగుతుందా? బాగా మరిగింది బాబా. ఇది వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవి తీసుకో, ఇవి వెయ్యి దాంట్లో వేసేయి. ఓహో. కాసేపు ఆ చారులో ఆ పౌడాలు అలా ఉడికినాయి అనుకో, దాన్ని ఏమంటారు? పౌడాలు చారు అంటారు. అంతేనా? చారు అంటే ఉట్టి చింతపండు పులిసి పిసికేసి దాంట్లో ఏదో తిరుగుమాత వేసి బెల్లం పారేయడం కాదు. నేను అనుకున్నా బాబా అలానే అని. కాదు కానీ మాత్రం ఇది పౌడాలు చారు ప్రత్యేకంగా ఉందా లేదా? ఇది చాలా బాగుంది. ఇదేంటి అన్నంలో తింటారా? దేంట్లో తినా అది కూడా చూపిస్తా కదా. ఏంటి బాబా ఈ రోజు నీ పెళ్లి రోజు కూడా ఈ చారు మజ్జిగ ఇవేనా స్పెషల్ గా ఏదో ఎన్వి ఏదో మటన్ చికెన్ అనుకుంటే? వరే సన్యాసి, ఏదైనా శుభకార్యం మీ ఇంట్లో జరుగుతుందా అని అడగడానికి ఏమంటారు తెలుసా? ఏమంటే పప్పన్న ఎప్పుడు పెడతారు అని అడుగుతారు. అలాగే ఈ రోజు ప్రత్యేకమైన రోజు ఏమిటి? నా పెళ్లి రోజు కదా. అవును. కాబట్టి నీకు స్పెషల్ ఐటమ్ తయారు చేయాలి కదా. ఏంటి? అందుకే నీకు పప్పు ఏం పెడుతున్నా. ఆ గిన్నె తీసుకొచ్చి దేని మీద పెట్టు. ఏ గిన్నె తీసుకొచ్చి దేని మీద పెట్టాలి? స్టీల్ గిన్నె పెట్టు. మూత తీసేయి. స్టవ్ వెలిగించు. దీంట్లో కాస్త నూనె వేసుకో. ముందు నూనె. ఈ రోజు మొత్తం పిండి గురించే మాట్లాడుకుంటూ ఉండాలి మనం. ఇన్ని సంవత్సరాల నుంచి నాతో పని చేస్తున్నావు, నా గురించి ఏం మాట్లాడు? నా పిండి నీ పిండి గురించి చెప్పవచ్చు సడన్ గా. మంట తగ్గించు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే గరం మసాలా ఉంది చూడు, ఆకు దాంట్లో ఏమన్నా చూసావు కదా. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మసాలా ఆకు ఉంది, ఉన్నాయి కదా. మంట బాగా తగ్గించి ఇవన్నీ దాంట్లో వేసాను. ఓ చిటికెడు పసుపు కూడా ఇప్పుడు వేసే దాంట్లో. చిటికెడు పసుపు. ఇప్పుడు ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు వేసే. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, లేవంటావు కదా. ఆలుగడ్డ ముక్కలు అయ్యి దాంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఉంది, వేసే దాంట్లో. నెక్స్ట్ టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు కలుపు బాగా. ఉప్పు కూడా వేసుకో దీంట్లో. కాస్త ఉప్పు పడుతుంది, వేయి. ఇంకో 2 చిన్న స్పూన్లు వేయి. కొంచెం చాలు. మసాలా వేసేసరికి బాబాయ్ ఆకు, లవంగాలు, యాలకులు పడేసరికి మంచి వాసన వస్తుంది. నేను పబ్బియం అంటే మామూలు పబ్బియం ఏమో అనుకున్నా. బాబాయ్ హోటల్ ప్రత్యేకత అది. నెక్స్ట్ బాబాయ్ ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే చక్కగా బియ్యం వేయాలి. అలాగే పప్పు కూడా వేయాలి. పప్పు కందిపప్పు అయినా కావచ్చు, పెసరపప్పు అయినా కావచ్చు. ఏది ఉంది చూడు మన దగ్గర పెట్టాం కదా. మరి కందిపప్పు ఉంది బాబాయ్. ఉంది కదా, వేసారా? వేసేయి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. బియ్యం తీసుకో. అన్నానికి అన్నం, పప్పుకు పప్పు సెపరేట్ అయిపోతాయి కదా. ఒకసారి కలుపు బాగా దాన్ని. మనం వేసిన మసాలా, పప్పు, బియ్యం అన్ని కలిసిపోవాలి. ఎప్పుడు నీళ్లు పోసుకోవాలి కదా. మరి ఒకసారి కలుపు మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా. పప్పు బియ్యం అనగా మసాలాతో కూడింది. ఓహో సూపర్ బాబాయ్, సూపర్ బాబాయ్.
అంటే వేరే కాయగూరలు అవి ఏమి అక్కర్లా ఎందుకని ఆలుగడ్డలు వేసాం కదా, అవును. ఉల్లిపాయలు వేసాం కదా, ఓహో. కందిపప్పు ఉంది కదా. అబ్బా, బాబాయ్ నువ్వు ఇది ఉడుకుతూ ఉంటుంది చూస్తూ ఉండు. గిఫ్ట్ చేద్దాం అనుకున్నా మర్చిపోయా. ఏమిటి మ్యారేజ్ డే కదా ఈ రోజు. అవును. అమ్మో మర్చిపోయాను బాబాయ్. నువ్వు చూస్తూ ఉండు. ఏం పట్టుకో, ఈ పప్పు ఏం చూస్తే ఉడికిపోయేలా ఉంది, అది ఇంకా రాలేదు, ఎంత మాడగొడతాడా ఏంటి? అవును, ఎందుకు ఈ పప్పు కూడా ఎక్కడ తెచ్చేసాడు? ఎరా నా నుంచి దరువు తప్పించుకుంటావా నువ్వు? పగిలిపోతే నీ వీపు. వెళ్ళి సెంటే తెచ్చా తెద్దాం అనుకున్నాను బాబాయ్, తేలేకపోయాను. చైనా వెళ్ళి సిల్క్ చీర తెద్దాం అనుకున్నా బాబాయ్. బ్యాంకాకెళ్ళి నీ గురించి టీ షర్ట్ తెద్దాం అనుకున్నా, కుదరలేదు బాబాయ్. అందుకని నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. అది చూస్తే నువ్వు కింద పడికి ఇంకా ఏదో అభివృద్ధిలో రావాల్సిన కొన్నాడు, ఎందుకు రా పాపం నాకు అంత ఖర్చు పెట్టడం. అందుకే బాగా ఆలోచించి అంత దూరం వెళ్లకుండా నా ట్రంక్ పెట్టు ఎప్పుడో పాతగా మూలపడి బూజు పెట్టిపోయిన ఒక ఐటమ్ తీసి బాగా కడిగేసి దానికో స్ప్రే కొట్టేసి చక్కగా దానికో పౌడర్ అద్దేసి దాని కలుకులు మెలుగులతో తీసుకొచ్చాను బాబాయ్. అంటే ఆర్కియలాజికల్ మ్యూజియం లో పెట్టాల్సినంత విలువైన వస్తువు. అది మామూలు వస్తువు కాదు బాబాయ్, అది చూసామంటే నువ్వు షాక్ అయిపోతావు. వెరీ గుడ్. బిత్తరగా కింద పడి కొట్టుకుంటా అంతే. వెరీ గుడ్. ఆహా, బాబాయ్ గారి అప్పడం కర్ర 1947 లో గాంధీ గారి చేతిలో కర్ర, బాబాయ్ చేతిలో ఈ అప్పడాల కర్ర. చాలా బాగుంది. వచ్చిందా బాబాయ్? అద్భుతం. ఆ రోజుల్లో మీరు ఎప్పడం కర్ర పట్టుకొని అలా వీధుల్లో తిరుగుతూ అప్పడాలే ఎన్నాళ్ళు ఇది ఒక్కటే ఉండేది, విరిగిపోతే ఎలాగా అని చాలా బాధపడేవాడిని. దీనికి తోడుగా ఇంకో దాన్ని కూడా తీసుకొచ్చి. నేను అది ఎందుకు తీసుకొచ్చానంటే నేను మర్దించడా కాదు, నీ వీపు ఎప్పుడు నువ్వు గోక్కోవడానికి ఈ పప్పు గుత్తి సరిపోతుంది. అందుకే అప్పడాల కర్ర అయితే పొడుగు ఉంటది కదా, ఇప్పుడు నీకు ఎక్కువ సమ్మగా ఉంటుంది కదా అని తెచ్చా. అవగరించలే ఇది నీకు ఎక్కడ దొరికింది? చెప్పిన మాట వినకపోతే నీ వీపు మీద విరిగితే రెండు జాగ్రత్త. అదే ఎక్కడ దాచినా నాకు కంటపడుతుంది. అప్పుడు ఒక ఆయుధం ఉండేది, ఇదే బాబాయ్ హోటల్, మర్చిపోకు. అర్థమైందా? ఒకప్పుడు నీకు ఒకటే ఆయుధం ఉండేది, ఇప్పుడు రెండు వచ్చినాయి. మరి మొత్తం చూడు, ఉడికిందేమో చూడు బాబాయ్. చక్కగా ఉడికింది బాబాయ్. ఒక మెతుకు నొక్కి చూడు ఉడికిందో లేదో. ఉడికిందా? ఉడికింది బాబాయ్. వెరీ గుడ్. స్టవ్ ఆపే చెప్తాను. ఆపే తిని. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే సువాసన కోసం అని దీంట్లో పుదీనా ఆకు కూడా వేసుకుంటారు. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రేమగా ఉన్న వాళ్ళని ఇంటికి పిలిచి ఇంత పెడతారు. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బాగా ఒక మంచి గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2 రోజులు తింటారు. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తర్వాత చదువు కానీ అది ఆపేసావు కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పుదీనా ఆకు తీసి దీని మూత తీసి దేని మీద చొక్క దానిలో వేసే చెప్తాను. కలుపు శుభ్రంగా. నేను శుభ్రంగా కలుపుకుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? దాని సువాసన బ్రహ్మాండంగా విస్తరిస్తుంది. అభివృద్ధి ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని చాలా ఆప్యాయంగా ప్రేమగా తింటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ కొత్తిమీరని ఏం చేస్తామంటే దాని మూత తీసి దాంట్లో చల్లు. వేసావా? ఒక్కసారి కలిపేసుకో దాన్ని కూడా. అయిపోయా. చారు బియ్యం ఒకడాల చారు. పేరు మాత్రం భలే ఉంది బాబాయ్. ఓకే, పేరు మాత్రమే కదా, రుచి కూడా 2 ఐటమ్లు అయిపోయినాయి కదా. అవన్నీ తిని చూద్దాం, తర్వాత మాట్లాడదాం. అది ఏం చేసేవాళ్ళో చేసే జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది కానీ నైట్ లంచ్ ఇంకేం ఏర్పాటు చేయమంటావు? ముందు తినవాయ్. ఓహో ఓకే. రాత్రి సంగతి ఇప్పుడు ఎందుకు? ఏ పూట కాపోడు తృప్తిగా తిను, ఆ తర్వాత తిండి గురించి ఆలోచించు. ఓకే ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఈ రెండు నాకు సర్వ్ చేసే ముందు ఏం చేసావు, ఏమేమి వేసి చేసావు అంత క్లియర్ గా గుర్తుపెట్టుకో. హలో, ఎప్పుడు నేనన్నా చెప్పేది కాస్త ఈ రోజు నీ పెళ్లి రోజు కదా, కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. నువ్వు చెప్పు బాబాయ్. ఎందుకంటే చేసిన వెంటనే నువ్వు మర్చిపోతుంటావు కదా, నేను చెప్తే మరోసారి జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు ఎందుకే బొగడాల చారు ఎలా చేస్తారు అంటే, ఒక గిన్నెలో శనగపిండి, కొత్తిమీర, ఉప్పు, కారం, నీళ్లు, కొంచెం వేడికిన నూనె వేసి కలుపుకొని పునుగుల్లాగా వేసుకుని నూనెలో వేయించుకోవాలి. ఆ మిశ్రమం మిగిలిపోయిన దాంట్లో పెరుగు, నీళ్లు వేసి కలుపుకొని ఉంచుకోవాలి. ఒక రోల్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. ఒక గిన్నెలో
నూనె, ఆవాలు, చల్ల మిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు ఇవి వేసి కలుపుకుని ముందుగా చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది ఉప్పు వేసి కలిపేసరికి మజ్జిగ మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో బొగడాలు వేసుకుని కొద్దిసేపు ఉడికిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకున్నాం అనుకో బొగడాల చారు రెడీ. అదన్నమాట. సూపర్ గా చెప్పావు బాబాయ్. అవునా? ఇదిగో, నీకు వయసు పెరుగుతున్నా కానీ నీ మైండ్ లో మెమొరీ మాత్రం ఏ మాత్రం తగ్గట్లే. ఏమాత్రం ఉంటాం ఇంకా పెరుగుతుందిరా. Next. ఇదేమిటి? పబ్బియ్యం. పప్పియ్యం. దీన్ని ఎలా చేస్తారు అంటే ఒక గిన్నెలో నూనె, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, కరివేపాకు వేసి కలుపుకొని అందులో కొంచెం వేగిన తర్వాత ఉప్పు, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన బియ్యం వేసి కొంచెం మొత్తం కలిపేయాలన్నమాట. ఆ తర్వాత నీళ్లు వేసి కలుపుకుని బాగా ఉడికించుకుని ఆఖరిన పుదీనా వేసుకుని కలుపుకుంటే పబ్బియ్యం సిద్ధమైపోయినట్టే. నువ్వు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఎల్లు అక్కడ కూర్చో, ఇవన్నీ నేను తీసుకున్న చెత్త. వెరీ గుడ్. గ్యాప్ లేకుండా తీసుకురా. నువ్వు వెళ్ళు. నేను ఎందుకైనా మంచిది 2 ఆయుధాలు తీసుకుని మరీ పెడతాను. బాబాయే ఉంటాడు అచ్చం మలేరియా ఉంటాడు. వెళ్తున్నా బాబాయికి పెళ్ళయింది, 72 సంవత్సరాలు అవుతుంది. అన్నం తీసుకొని వచ్చేస్తా. వారి సన్నాసి, నేను పుట్టి 72 సంవత్సరాలు అయితే నా పెళ్లి 72 ఏళ్ళు అంటా వెళ్తారా? మాత్రంగా పబ్బియ్యం వడ్డిస్తావా మరి? అబ్బా బాబాయ్, నువ్వు ఎప్పుడు కూడా ఉల్లిపాయలు అట్టనే ఎందుకు వేస్తావు నాకు ఇప్పుడు అర్థమైంది బాబాయ్. నువ్వు తింటావు కదా ఇంకా బాగుంటుంది. చక్కగా కనపడుతూ ఉంటాయి కాబట్టి. వెరీ గుడ్ వెరీ గుడ్. చక్కగా పొగడ జారులో పౌడర్ కూడా తీసిపోయి. అది బాబాయ్, ఈ రోజు నీ పెళ్లి రోజు, నువ్వు పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో. ఆ పడాల కర్రతో ఇదిగో, ఆ పప్పు గుత్తితో పండగ చేసుకో బాబయ్యో. ఈ రోజు హింస లేదురా. పెళ్లి రోజున తప్పకుండా మంచి ఐటమ్ ఏదైనా తయారు చేసి ఒకరికి తినిపించడంలో ఆనందం ఉంది. అంతే కదా బాబాయ్, నేను ఈ రోజు నీకు తినిపెత్తనా, నువ్వేం మాట్లాడు. అలాగే తింటాను. ఈ పెళ్లి రోజుగా నేను ఈ మనోడు ఇస్తున్న గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ. ఎలా ఉంది? బొగడాలు విత్ పప్పు బియ్యాలు. అబ్బాయి చేసిన ఐటమా మజాగా. నువ్వు జిలేబీ ఇచ్చిన తినేస్తాను కాదు, తెలుగు వాళ్ళు తినే సాంబార్ అన్నం మాత్రం ఈ పూట తయారు చేసుకున్నాం. మనం ఇంకొకరికి మనసు ఇచ్చిన వాళ్ళు మనకి మనం ఇచ్చిన చివరికి బాధపడవలసింది అబ్బాయి మనసే బాబు. ఇది